మీరేం చెప్తారండి? నమస్తే అండి. గత ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాపాడుకోపోతే ఈ రోజు అంటే మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ ప్రజలు ఇంకొక అద్భుతమైన తీర్పునిచ్చారు. రాజన్న బిడ్డగా ఆయన అద్దెంట్లో ఉంటున్నాడు. నేను సొంత ఇంట్లో ఉంటాను. తాడేపల్లిలో ప్యాలెస్ కట్టాను. అదే రకంగా నాకు 33,000 ఎకరాలేంటి ఇంకా కావాలి అంటూ కొన్నిటువంటి తప్పుడు వాగ్దానాలు ఇస్తే ప్రజలు నమ్మారు. నమ్మిన ప్రజల్ని నయవంచకంగా మూడు ముక్కలాట చేసేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ బాగా గుర్తుందండి. నమ్మి అవకాశాన్ని ఇస్తే మాకు వెన్నుపోటు పొడుస్తావా అంటూ ఆయన్ని గద్దెదింపిన రోజుని ఆయన మళ్ళీ తిరిగి వెన్నుపోటుగా చెప్తున్నారు. సో మాకు అర్థం కానిది ఏంటంటే, నిన్నటి రోజు అంబటి రాంబాబు గారు నడి రోడ్డు మీద చేసిన వీరంగాని గల కారణం, లేకపోతే విడుదల రజనీ గారు నా కారు మీద చేయి అని గట్టిగా జులుం చూపించిన దానికి కారణం, కూటమి ప్రభుత్వం అట మంచి ప్రభుత్వం అని చెప్పి పోస్టర్లు అతికిచ్చిందట ఇంటికి. ఈ మంచి ప్రభుత్వం అనే పోస్టర్లు అతికిచ్చేటప్పటికి రాజకీయ నాయకుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కుట్ర కోణదారులందరికీ ధైర్యం వచ్చింది, ఇది మంచి ప్రభుత్వం కదా, మనల్ని ఏమీ చేయదు అని. అంటే మంచి ప్రభుత్వం అంటే ఎంతవరకు మంచి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఉండాలి కదా. అక్కడ భగవద్గీతలో అర్జునుడికి అంటే కృష్ణుడు చెప్తాడండి, తప్పుని ప్రశ్నించకపోయినా ప్రతిఘటించకపోయినా మరణం తప్పదు అని. అంటే అక్కడ ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని భీష్మ పితామహుడు, కురువృద్ధులు, లేకపోతే కర్ణులు వీళ్ళెవరు ప్రశ్నించలా. దానివల్ల అంత గొప్ప కురుక్షేత్రంలో అంతటి గొప్పవారు కూడా చనిపోయారు. తప్పుని ప్రశ్నించడం, ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్పలేకపోవడంటే దానికి 100% వదేనండి. అంటే అప్పట్లో భగవద్గీత కురుక్షేత్ర చట్టాలు. కానీ భారతదేశ న్యాయస్థానం ఏంటంటే కసబ్ లాంటి తీవ్రవాదిని కూడా పెంచి పోషించి మేపి కూర్చోబెట్టి టాప్ మోస్ట్ అడ్వకేట్ని పెట్టి 7 ఏళ్లు కాపాడాక ఉరి తీసినటువంటి చరిత్రలు. సో ఈ రోజు గంజాయి బ్యాచ్ ఇచ్చిన ట్రీట్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్ ముప్పాల గారు కానీ మేము కానీ సపోర్ట్ చేయం. సాహిబ్ గారు ఒకనొక కోణంలో కరెక్టేనేమో అని అనుకోవచ్చు, కానీ ఆయన అనుకోవచ్చు, కానీ యాజ్ అన్ అడ్వకేట్లుగా మేము ఎప్పుడు అలా చెప్పకూడదు. నడి రోడ్డు మీద కాళ్ళ మీద ఏదైతే పోలీసుడు కాళ్ళు అక్కడ ముద్దాయి మీద పెట్టి కొట్టిన తరుణాలు, ఆ లాఠీ చార్జీ 3rd డిగ్రీనే తప్పు అని కాళ్ళ పట్టుకొని ఈడ్చుకొచ్చే పరిస్థితిలో ఉండే లాయర్లం మేము, ముప్పాళ్ళ గారు కానీ మేం కానీ. జైల్లో ఎంతో మందిని చంపేసినటువంటి దృశ్యాలు ఆయనకి తెలుసు, మాకు తెలుసు. డీకే బసు గైడ్ లైన్స్ ఉంది. అరెస్టెడ్ పర్సన్స్ ని నిండు గర్భవతిని ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అంత గొప్పగా ట్రీట్మెంట్ ఇస్తారు. కాలు కింద పెట్టకుండా జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందే. వాడు కూడా మానవుడే. ఓట్లు కదేంటి? గంజాయి బ్యాచ్ ఓట్లు లేకుండా గెలిచేసినారా? గంజాయి బ్యాచ్లు కూడా ఓట్లేస్తారు. వారు కూడా ఓటర్లే. ఆ ఓటర్లని కాపాడుకోవాల్సిన టీం లీడరు గంజాయి బ్యాచ్ ఓనర్ గారు ఎవరు? ఆయన వచ్చారు. వారి టీంలో వారి ఓటర్లని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు సపోజు దళితవాడలో అన్యాయం జరిగింది, దళితవాడలో ఇబ్బంది జరిగింది, దళితవాడలో ఇవ్వాల్సిన భూములకి రైతులకి భూములు ఇవ్వలేదు, పేదలకు ఇళ్ళు రాలేదంటే ధర్నా చేస్తాం మనం. ఇలాంటి గంజా బ్యాచ్ల కోసం రారే ప్రభుత్వాలు. మరి ఈయన ఎందుకు వచ్చినారు? ఆయన టీం లీడరు. ఆయన టీంని మొబిలైజ్ చేసుకోవాలి కదా. ఈరోజు రాజకీయ నాయకులనే మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చోబెట్టి మీకు నేనున్నాను, నన్ను వదలకండి, మీకే కష్టం వచ్చినా నేను ఉంటాను, అక్రమంగా కేసులు పెట్టినా పర్లేదు జైలుకి వెళ్ళండి, నేను 16 నెలలు ఉన్నా మీరుంటే ఏమి అనేటటువంటి నినాదాలు ఇచ్చిన ఒక 10-15 రోజులకి ఈ ఘటన జరిగింది. మరి వీరిని కూడా కాపాడుకోవాలి, తప్పదండి. ఎందుకంటే కూటమిలో మనం ఎలా అయితే మంచిగా పనిచేసే వారిని, లేకపోతే పేదలని, రైతులని, నిరుద్యోగులని, విద్యార్థులని, మహిళల్ని కాపాడుకుంటామో, ప్రతిపక్షంలో ఉండి పాపం వారు కూడా గంజాయిదారులని, వినుకొండలో మర్డర్ జరిగితే గలగల పరిగెట్టుకుని వచ్చాడు చూడండి, పొడుచుకున్న వాళ్ళ కోసం వచ్చాడు. మళ్ళీ ఎక్కడ ఎప్పుడు రావాలో తెలియదు. ఐలంకా ప్యాలెస్ నుంచి బయటికి అప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఘటన జరిగింది వచ్చేస్తున్నారు. గతంలోనండి గుంటూరులో రమ్య హత్య కేసు జరిగిందండి. నడి రోడ్డు మీద ఆ బిడ్డను నరికేసినారు. ఆ తల్లిని ఓదార్చడానికి లోకేష్ గారు వచ్చారు. ఆయన్ని 4 పోలీస్ స్టేషన్లు గిరగరా తిప్పి ఆయన మీద కేసు కట్టి మీరు ముగ్గురే లోపలికి వెళ్ళి చూడాలి, 4వ వాడు రాకూడదు, మీరు బందోబస్తు తీసుకొచ్చుకోకూడదు, మీ వెనకాల ఎవరు ఉండకూడదు అంటూ ప్రతిఘటించారు. అదేంటి రూల్ మాకు అర్థం కాలే. అసలు ఇవేం చట్టాలు? అందరూ ఎవరైనా పరామర్శించవచ్చు కదా అంటే లేదంట. ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి పాదయాత్ర చేయకూడదంటే అర్ధరాత్రులు సృష్టించిన జీవో నెంబర్ 1లో వచ్చినాయి. మరి ఇదేంటి? వీళ్ళు విచ్చలవిడిగా గంజాయిదారులను సపోర్ట్ చేస్తూ నడి రోడ్డు మీద ఉంటుంటే ఇలాంటి తప్పును వీళ్ళు ప్రోత్సహిస్తూ
వీళ్ళు వాళ్ళ వెనకాల నిలబడుతుంటే వారికి భయం అనేది ఎలా తెలుస్తుంది? మరి ఎందుకు ఇతను నడి రోడ్డు మీద ఇలా నడవనిచ్చి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామంటే ఇది మంచి ప్రభుత్వం. అతికిచ్చినారు కదా స్టిక్కర్, మంచి ప్రభుత్వం. ఓకే డన్, మంచి ప్రభుత్వం. సరే, దళితులకి అన్యాయం జరిగింది. పాపం దళితుల్లో ఉండి ఎంతో కష్టపడి డాక్టర్ అయిన సుధాకర్ గారు మావి ప్రాణాలే, కరోనా టైంలో మాస్కులు ఇవ్వకపోతే ఎట్లా అంటే ప్రశ్నిస్తే, అంటే ఆయన చెప్పిన మాటేనండి, ఎవరన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నడి రోడ్డు మీద పెట్టేస్తున్నారంట. మరి మీరు తమరు ప్రశ్నిస్తే చొక్కాలిప్పి నిక్కర్ మీద ఆటోల్లో తీసుకుని వెళ్ళి పోలీసులతో కొళ్ళబొడిచిన దృశ్యం. ఆ తల్లి, ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఈ రోజుకి పోరాడుతుంది డాక్టర్ సుధాకర్ గారి తల్లి. మేము ఎంత కష్టపడి నా బిడ్డని డాక్టర్ చదివించినానని. అరే ఇదేంటి అని ప్రశ్నించినందుకు శిరోమండలం చేశారు ఒక దళిత బిడ్డకి, వరప్రసాద్కి, పోలీస్ స్టేషన్ల సమక్షంలో అందరి ముందులో. మరి అప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారికి ఎవరు చెప్పట్లేదండి. ఆ వెనకాల ఉండే సుత్తి టీము ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పట్లా. పులివెందుల్లో నాగమ్మని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే ఈ రోజుకి పులివెందుల పలుసార్లు వెళ్తాడేమో కానీ అక్కడికి మాత్రం పోలే. కానీ ఎంతో దూరం ట్రావెల్ చేసి తెనాలకు వచ్చినాడు. తెనాలకు వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంట. సరే, ఏం మెసేజ్ ఇస్తున్నావు, మీరు ఎవరు వెనకాల ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. మీరు ఎవరికి ఇబ్బంది జరిగితే వస్తారు రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఓహో, ఇతను గంజాయి బ్యాచా, గంజాయి టీమా, అక్కడ కొట్టుకుంటే వచ్చాడా, ఇక్కడ కొడితే వచ్చాడా, ఓకే వీళ్ళందరూ వాళ్ళ టీమర్స్ అనమాట. ఎందుకంటే టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయగానే పులోమని పరిగెట్టుకొచ్చిన వాళ్ళు ఎవరండి? 30 మంది 40 మంది మీద కేసులు ఉన్నాయి. పెద్ద పెద్ద తలకాయలు కార్లు ఓనర్లు మాత్రం రాలేదండి. పెద్ద ఆపిరెడ్డి గారు, సజ్జల రెడ్డి గారు, అవినాష్, వీళ్ళు మాత్రం యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉన్నారు. వీళ్ళని నమ్ముకున్న పాపం దళిత బిడ్డలు, రాళ్లేసి కొట్టిన దళిత బిడ్డలు, పేమెంట్ తీసుకొని పనిచేస్తున్న దళిత బిడ్డలు వాళ్ళ కుటుంబాలకి దూరంగా జైల్లో ఉన్నారు. అంటే దళితులను ఎక్కడ వాడుతున్నారు? సిఐడి చీఫ్ ఎంతో, అంటే సిఐడిలో పనిచేసిన వారందరినీ ఎక్కడ దేనికి వాడారో, ఎంతమంది దళితులు ఉన్నారో లిస్ట్ తీయండి. ఈరోజు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరికి శత్రుత్వం కాదండి. ఈరోజు రామాంజనేయులు గారిని అరెస్ట్ చేస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చి బ్రాహ్మణుల జోలికి వస్తారా, బ్రాహ్మణులు ఇంత కిరాతకంగా అరెస్ట్ చేస్తారండి. ఇదెక్కడ గోల సార్? రాజ్యాంగంలో బ్రాహ్మణులకు ఒకలాగా, కమ్మలకు ఒకలాగా, కాపులకు ఒకలాగా, రెడ్లకు ఒకలాంటి చట్టాలు ఏమైనా ఉన్నాయో మాకు తెలియట్లా. తప్పు చేసినాడు, లోపలేసినారు, ఇంట్రాగేషన్ జరుగుతుంది, ఆ అధికారిని కూడా బెదిరిస్తున్నాడు. మీరు ఒక న్యాయవాది వృత్తిలో ఉండి బ్రాహ్మణులకు ఎలా ఉంటుందా అని ఆయన మాట్లాడడం. ఈయన అంబటి రాంబాబు ఏం తక్కువ కాదండి. ఈయన గతంలో నల్ల చొక్కా వేసినోడే, గతంలో యూనిఫామ్ లో ఉన్నాడే పాపం, న్యాయవాది. ఈయన కూడా కాపుల మీద దాడులంట. అది నువ్వు రోడ్డు మీద రంకెలేస్తా పోలీసు వాడిని బెదిరిస్తుంటే ఏం చేస్తావు? చెయ్యి అంటే చెయ్యి నువ్వు రంకెలేస్తంటే నీకు సెక్షన్ 353 అమలు అవుదా? ఐపీసీ 353 కాస్త భారతీయ న్యాయ సంహితలోకి వెళ్ళిపోయాక, సెక్షన్ మారిపోయాక వెసులుబాటు కల్పించారా? నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే కేసు నమోదు చేశారని చెప్తున్నారు గౌరవ సభ్యులు, కానీ కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేసేయాలి కదా. ఏ ముప్పాళ్ళ గారు 353లో అరెస్టే కదా, నాన్ బెయిలబుల్ అఫెన్సే కదా. మరి ఎందుకు ఆ వెసులుబాటు? ఇవాళ రోజు మీరు ఇతను ఆపితే, ఇతను కేసు కట్టకపోతే, రేపు మా గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పేదల ఉద్యోగాలు పోయినాయని, అంగన్వాడీ వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంతో మంది ముట్టడి చేస్తుంటారు. వాళ్ళందరిని ఇలాగే వెహికల్ ఎక్కిచ్చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? అంబటి రాంబాబు గారికి ఒక రూలు, మాకు ఒక రూలా? విడుదల రజనమ్మకు ఒక రూలు, ఇంకో మాకు ఒక రూలా? రాజ్యాంగం ఒక్కొక్కరికి ముక్కలు చేసి వెసులుబాటు కల్పించిందా? ఏదో చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మీరు కూడా ఓ స్థాయిలో ఉండండి కానీ తప్పు చేసిన కులం ఏంటి, మతం ఏంటి, పార్టీలు ఏంటి? ఈరోజు ఆయన ఎందుకు వదిలేరు? సెక్షన్లు కట్టడం ఏంటి, కేసులు కట్టడం ఏంటి? కేసు కడితే అరెస్ట్ అయిపోవాలి కదా. అంటే ఏం కేసులు కట్టారు? అన్లాఫుల్ డిటెన్షన్ కట్టారా, లేకపోతే రోడ్డు మీదకి వస్తున్నాడని కట్టారా? అంటే వెసులుబాటు ఇచ్చుకున్నారా? ఎందుకు ఇస్తున్నారు? దుష్ట శిక్షణ జరగాల్సిందే. ఆ రోజు భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఆడబిడ్డలని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి వెహికల్ ఎక్కించడానికి ఒక్క మనిషి, ఒక ఆడ మనిషిని వెహికల్ ఎక్కించేసిందండి. ఎలా ఈడ్చుకెళ్లి వెహికల్ ఎక్కించిందో మీరు ఆలోచించండి. చీరతో ఉన్న ఆడ మనిషిని వెహికల్ ఎక్కిస్తుంటే కన్నీటి పర్యంతమైంది మాకు ఆ దృశ్యం. వాళ్ళేమి ఇలాగే రోడ్ల మీదకి వచ్చి రంకిలేలా, పోలీసు వాళ్ళని బెదిరించాలా, వాళ్ళ శామ్యాల కింద వాళ్ళ ధర్నాలు చేస్తుంటే నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి పడేశారు. ఈ రోజు ఇతనికి ఎందుకు వెసులుబాటు? ఆ విడుదల రజనీ గారికి ఎందుకు వెసులుబాటు? ఏం చేస్తున్నారు మీరు? సెక్షన్లు అమలు చేయట్లేదండి. చట్టాలు ఏమైపోయినాయి? చట్టాలు ఒకరికి చుట్టాలు అయిపోతున్నాయా? ఎందుకు మంచి ప్రభుత్వం? తప్పు చేసినోడికి దుష్ట శిక్షణ జరగాల్సిందే. ఒక మెసేజ్ చూడరా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళనే లోపలేసేసినారు, చట్టాలకు అతీతంగా పోతే ఊరుకోదు కూటమి ప్రభుత్వం, ఒక మెసేజ్ వెళ్ళిపోయిండేది. ఈ రోజు ఏమవుతుంది? అంబటి రాంబాబు రెంకెలేసుకుంటా ఇదే గుంటూరులో తిరుగుతా, నన్ను అరెస్ట్ చేయలేరు ఎవరు అని, ఇంకొకడు రెంకెలేస్తా. ఏంటి మెసేజ్? మీరేమి ఆ రెడ్ బుక్ పరిపాలన అక్కర్లేదండి, మా లా అండ్ ఆర్డర్ పరిపాలన చేయండి, పర్ఫెక్ట్ గా చేయండి. సెక్షన్ 353 నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంతే.
దాంట్లో మారు మాట్లాడడానికి ఎత్తి లోపలేయడమే. వాటిలో కులాలు మతాలు చూసేది ఏంటంటే దాంట్లో బ్రాహ్మణులు అంట ఉండవల్లి అరుణ్ కుమార్. ఏంటి సార్ మీరు చదువుకున్నవారు, ఒక న్యాయవాది, బ్రాహ్మణులకైతే వెసులుబాటు కల్పిస్తారా? రామాంజనేయులు గారు ఈ కాదంబరి జత్వాన్ని స్టేషన్ లో పెట్టకుండా, జైల్లో పెట్టకుండా ఒక గెస్ట్ హౌస్ లో పెట్టించి బంధించి రాచకం చేశారు. కనీసం మీడియా వాళ్ళకి దొరకల ఆ టైంలో, ఒక్క హింట్ కూడా ఇవ్వాల. సో ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు కులాల పేర్లు పెట్టడం కరెక్ట్ కాదండి. ఓకే. అండ్ సాహెబ్ గారు, మనం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు